అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శ్రీకరణ్స్ క్రియేటివ్ వరల్డ్. ఈ వద్దు ఒక కుచ్చు డిజైన్, సారీ కుచ్చు డిజైన్ చూస్తాము. దానికి సిల్క్ థ్రెడ్, మళ్ళీ ఒక ట్రిమ్మర్ కావాల్సింది ఉంటుంది, మళ్ళీ గ్లూ, ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అనేసి, నెక్స్ట్ ఒక క్రోషా నీడల్ కావాల్సింది, నెక్స్ట్ సూజీ, ఎమ్మింగ్ సూజీ, తర్వాత ఒక జరీ థ్రెడ్. ఇన్ని ముఖ్యమైనది కావాల్సిందిగా ఉంటుంది సిల్క్ థ్రెడ్కి. ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ ఎత్తి ఒక రెట్లో 150 లేదు అంటే 200 అట్లా ఇట్లా కౌంట్ చేసి ఇట్లా చుట్టుకోవాలా. థ్రెడ్ని రెట్లో, మన దగ్గర ఉండే రెట్లో చుట్టుకొని ఇట్లా నేను 200 టైమ్స్ చుట్టుకొని ఉండాను. దాన్ని ఇట్లా కట్ చేసేసి ఈ కార్నర్ ఎడ్జ్లో గ్లూ చేసుకోవాలి. చూడండి, దానికి ఫ్యాబ్రిక్ గ్లూ ఇట్లా గ్లూ చేసుకొనేసి బాగా ట్విస్ట్ చేసి ఉడిచేవాళ్ళ. ఆ గ్లూ అట్లా చేసి చేయగానే అట్లా ట్విస్ట్ చేసేవాళ్ళ. చూపిస్తాను చూడండి, అట్లా ట్విస్ట్ చేసి ఉడిసేవాళ్ళ. కొంచెం 10 to 15 minutes బాగా దాన్ని ఎండి ఉడిసేవాళ్ళ. అట్లనే ఈ సిల్క్ థ్రెడ్లో ఇట్లా నేను ఒకసారికి 8 స్ట్రాండ్స్ అవుతుంది. ఇట్లా 8 స్ట్రాండ్స్ అవుతుంది. నేను ఈ కలర్ థ్రెడ్ ఎత్తుకొని నేను చూడండి ఇట్లా ఇప్పుడు పింక్ కలర్లో స్టార్ట్ చేస్తూ ఉండాను. గోల్డెన్ కలర్, పింక్ కలర్, బాడీ కలర్, ఇట్లా నీడలు ఎత్తుకొని ట్రిమ్మర్ ఎత్తుకోవాలా. మళ్ళీ సూజీలో, ఎమ్మింగ్ సూజీలో జరీ థ్రెడ్ని ఇట్లా గుచ్చి ఎత్తి పెట్టుకోవాలా. చూడండి, ఇట్లా గుచ్చి ఎత్తి పెట్టుకోవాలా. ఇప్పుడు చీర పళ్ళుని ఎత్తుకొని అట్లా హోల్ చేసుకోవాలి. పళ్ళు జాగల జిగ్జాగ్ చేసి పెట్టిన చీరకి జిగ్జాగ్ చేయాల్సింది కంపల్సరీ. నీట్గా స్ట్రైట్గా జిగ్జాగ్ చేసేసి అట్లా హోల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కనిపిస్తూ ఉంది కదా, అట్లా హోల్ చేసుకొని ఈ సిల్క్ థ్రెడ్ని, గోల్డెన్ కలర్ సిల్క్ థ్రెడ్ ఎత్తుకొని నేను ఇట్లా అక్కడ గ్లూ ఎండిన తర్వాత ఆ హోల్లో ఈ సిల్క్ థ్రెడ్ని ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవాలా. ఇట్లా చేసుకోవాలా. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చెయ్యము. శారీకి ఏం డ్యామేజ్ అవ్వలేదు, బాగుంటుంది. ట్రై చేయండి. ఇట్లా చేసి లాస్ట్ ఎడ్జ్లో ఎంత కావాలో అంత ట్రిమ్ చేసుకోవాలి. నేను లాస్ట్లో సైజ్ చూసి నేను క్లీన్గా అలైన్ చేసి ట్రిమ్ చేస్తాను. ఇప్పుడు ఒక అందాజ్ పైన ట్రిమ్ చేస్తూ ఉండాను. ఇదైంది. ఇట్లా చేయలే ఎట్లా అవుతుందో అట్లా పట్టుకొని, మీకు ఎట్లా వాటం ఉందో అట్లా పట్టుకొని జరీ థ్రెడ్లో వచ్చేసి సూజీలో ఇట్లా పూలు కడతాం కదా, అట్లే సేమ్ అట్లే ఒక 4-5 సతి చుట్టుకొని తర్వాత ఇట్లా చేయిలో పెట్టుకొని ఇట్లా ఇట్లా నాట్ వేసేవాళ్ళం. 2 to 3 knots మీకు ఎట్లా ఉందో అట్లా నాట్ వేసుకొని నీట్గా టైట్గా నాట్ వేసుకొని ఇప్పుడు ఆ సూజీ ఎడ్జ్ని ఎత్తుకొని అట్లా ఇన్సర్ట్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఇట్లా ఈ కుచ్చి ఎట్లా చేస్తామో సేమ్ ఫుల్ పళ్ళు, శారీ పళ్ళు ఫుల్ చేయాల్సిందిగా ఉంటుంది. ఇట్లా ఒక రెట్టు ఎత్తుకొని నేను ఒక ఇంచుకి కట్ చేసి పెట్టుకొని ఉండాను. రెట్లో మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ రెట్ట పెట్టి ఇట్లా ట్రిమ్ చేసుకుంటా ఉన్నాను నేను. సమమైన సైజులో ట్రిమ్ చేసుకుంటే ఇట్లా కనిపిస్తుంది. ఫుల్ చీరకి నేను ఇట్లేదా చేసుకుంటా ఉన్నాను. చాలా బాగా కనిపిస్తుంది. ట్రై చేయండి. సేమ్ హోల్ చేసుకొని మనకి ఎట్లా కాంబినేషన్లో కూడా కట్టుకోవచ్చు. 3-2-1 శారీ ఏ కలర్లో ఉంటుందో, కొన్ని శారీ 3 కలర్స్ 4 కలర్స్ ఉంటుంది. మనమే కంబైన్ చేసి చేసుకోవచ్చు. ఇది మన ఇష్టమే. నేను దీనికి 3 కలర్ వాడుతూ ఉన్నాను. వాడి ఉన్నాను.
నేను శారీ ఫుల్ కట్టి చూపిస్తాను చూడనా. నేను శారీకి ఇట్లా కట్టి నేను చూడ ఎంత బాగా కనిపిస్తుంది. ఇది బేబీ కుచ్చు. ఇట్లా కౌంట్ చేసి నేను 5 అనేసి కౌంట్ చేసి నేను సెంటర్లో గోల్డెన్ కుచ్చు కట్టి నేను గోల్డెన్ కలర్ది సుండా బాడీ కలర్ యూస్ చేసి నేను పళ్ళు కలర్ యూస్ చేసి నేను మీకు ఎలా కావాలో అలా మిక్స్ చేసుకోసం. నేను 5 కట్టిన కావాలంటే మీరు 3, 4, 2 ఇట్లా కావాలంటే చేసుకోసం. మీ ఇష్టమే అది. చాలా బాగా కనిపిస్తుంది. ఇలానే నేను సేమ్ ప్యాటర్న్ మీకు చూపిస్తాను కదా, సేమ్ ప్యాటర్న్లోనే ఇప్పుడు నేను ఇంకొక సారీకి చేసి చూపిస్తాను చూడదు. ఇట్లా చేస్తాను. నేను 3 కట్టి నేను ఇప్పుడు చెప్పేస్తాను కదా 3 సేమ్ ప్యాటర్న్లో బేస్ ఒకటిదా. మీరు కలర్స్ కావాలంటే ఇచ్చేసుకోసం. మీకు ఈ వీడియో ఇష్టమై ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.